గిబ్లీ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పదం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో మొత్తం గిబ్లీ ట్రెండ్ నడుస్తోంది. స్టూడియో గిబ్లీ ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయింది. వాట్సాప్లో ఏ డిపి చూసినా గిబ్లీనే కనిపిస్తోంది. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే గిబ్లీ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. అయితే పైకి కనిపించినంత ఫన్ కాదు ఇది. గిబ్లీ కోసం మీరు అప్లోడ్ చేసే ఫోటోను ఎవరు ఎలా వాడేస్తున్నారో మీకు తెలుసా? గిబ్లీ కోసం మీరు మీ వ్యక్తిగత ఫోటోని అప్లోడ్ చేస్తున్నారు. అలా అప్లోడ్ చేయడంతోనే చాట్‌జీపీటీ టర్మ్స్ అండ్ కండిషన్స్కు మీరు ఓకే చెబుతున్నారు. మీరు అప్లోడ్ చేసిన ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కోసం చాట్‌జీపీటీ వాడుకుంటుంది. అంతేకాదు, ఈ ఒక్క అప్లోడ్తో మీ ప్రైవసీ కూడా ప్రమాదంలో పడింది. వినియోగదారులు తమకు తెలియకుండానే వారి ముఖ డేటాని అందజేస్తున్నారు. మీరు అలా ఫోటోస్ అప్లోడ్ చేశారా? అయితే అర్జెంటుగా మీ ఐఫోన్ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ ఐడెంటిఫికేషన్ని మార్చేసుకోండి. ఎక్కడెక్కడ ఈ ఐడెంటిఫికేషన్ వాడుతున్నారో వాటిని సరిచూసుకోండి. మరీ ముఖ్యంగా మీ ఆధార్ డేటాకు లాక్ పెట్టుకోండి. మీరు అప్లోడ్ చేసిన ఒక్క ఫోటోతో ఎంత ప్రమాదమైనా జరగచ్చు. మీ ఫోటో డార్క్ వెబ్లో ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అమెరికా ఫస్ట్ బడ్డీ ఎలాన్ మస్క్ వరకు అందరూ స్టూడియో గిబ్లీ ప్రవాహంలోకి వచ్చారు. అతను ది లయన్ కింగ్లోని రఫీకీగా గిబ్లీ తాహా చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఇందుకే ఈ ట్రెండ్ ఎట్లా మొదలైంది? 10 రోజుల కిందట సామ్ ఆల్ట్మెన్కు చెందిన ఓపెన్ ఏఐ తన జీపీటీ కొత్త వర్షన్లో భాగంగా తన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ని విడుదల చేసింది. ఈ సాధనం సిగ్నేచర్ గిబ్లీ సౌందర్యాన్ని తిరిగి సృష్టించే సామర్థ్యంతో వినియోగదారులని ఆశ్చర్యపరిచింది. ఇది జపాన్కు చెందిన ఓ యానిమేషన్ స్టూడియో. దీన్ని 1985లో ప్రముఖ దర్శకులు హయావో మియాజాకి మరియు ఇసావో తహకాటా స్థాపించారు. ఎప్పుడైతే దీన్ని చాట్‌జీపీటీకి అనుసంధానం చేశారో ఆ క్షణం నుంచి ఇది వైరల్ అయింది. ఈ ట్రెండ్ ఎంత వైరల్ అయిందంటే మార్చి 27న స్వయంగా ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఈ ట్రెండ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాకు నిద్ర లేదు, కాస్త రెస్ట్ ఇవ్వండి అంటూ వేడుకున్నారు. అయితే ఈ ట్రెండ్ ముసుగులో ప్రైవసీపై చర్చ మొదలైంది. మీరు వ్యక్తిగత ఫోటోల్ని ఏఐతో పంచుకున్న తర్వాత ఆ ఫోటోలు ఏఐకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఆ ఫోటోల్ని ఏఐ తనకిష్టం వచ్చినట్లు వాడుతుంది. అంటే మీ ఫోటోపై మీరు నియంత్రణ కోల్పోయారన్నమాట. ఈ ఫోటోల డేటాను తమ బిజినెస్ అవసరాల కోసం వాడుకోవచ్చు. మీ ముఖ కవళికల ఆధారంగా మీ ఆరోగ్యాన్ని, మీ అభిరుచుల్ని అంచనా వేసి దానికి తగ్గ యాడ్స్ని మీకు అందిస్తుంది ఏఐ. లేదంటే మీ డేటాని థర్డ్ పార్టీకి కూడా అమ్ముకోవచ్చు. దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెబుతున్నారు. ఓపెన్ ఏఐ గోప్యతా విధానానికి వినియోగదారులు అగ్రి అని క్లిక్ చేసినప్పుడు వాళ్ళ ఫోటోల్ని వివిధ ఏఐ మోడళ్లకి శిక్షణ ఇవ్వడానికి కంపెనీ వాడుకుంటుందని ప్రకటించింది. ఇలా తమ ఫోటోల్ని అప్లోడ్ చేసిన వినియోగదారులు ఎవ్వరూ భవిష్యత్తులో ఫేషియల్ రికగ్నిషన్ ఐడెంటిఫికేషన్ను వాడుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది. అంతేకాదు, భవిష్యత్తులో గిబ్లీ వల్ల కాపీరైట్ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.